సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ కు ముందు వరకు వెంకటేష్ సినిమా క్రేజ్ వేరు. ఒక బ్లాక్ బస్టర్ తర్వాత వెంకీ నటించబోయే సినిమా క్రేజ్ వేరు. సంక్రాంతికి రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ తర్వాత వెంకీ ఎలాంటి సినిమా చేస్తాడు, ఎవరితో చేస్తాడు అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అందుకు తగ్గట్టే రోజుకో రూమర్ వెంకీ ఫ్యాన్స్ ను కన్ఫ్యూజ్ చేస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా థియేటర్స్ దాటి ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత కూడా రికార్డులు తిరగరాస్తోంది. చాలా అరుదుగా ఒక సినిమా అటు బాక్స్ ఆఫీస్ దగ్గర ఇటు ఓటీటీ ప్లాట్ఫామ్ పై దుమ్ము రేపుతోంది. ఆ రికార్డ్ కూడా వెంకీ ఖాతాలో పడిపోయింది. 300 కోట్లకు పైగా కొల్లగొట్టిన సినిమా తరువాత వెంకీ నటించబోయే సినిమా ఏంటి అనేది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. మొన్న డీజే టిల్లు ఫస్ట్ పార్ట్ డైరెక్ట్ చేసిన విమల్ కృష్ణ పేరు వినిపించింది. నిన్న స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఇప్పుడు వినాయక్ పేరు బాగా హల్చల్ చేస్తోంది. వెంకటేష్ వినాయక్ కలిసి వస్తే మాత్రం అంతకంటే ఏం కావాలి అంటున్నారు విక్టరీ ఫ్యాన్స్. వెంకీకి లక్ష్మి లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు వినాయక్. మాస్ మూవీస్ తీయడంలో ఫ్యామిలీ ఆడియన్స్ ను బ్యాలెన్స్ చేయడంలో వినాయక్ కు తిరుగులేదు. అందుకే ఒక పవర్ఫుల్ కథను వినాయక్ డైరెక్ట్ చేస్తే తాను నటిస్తాను అంటున్నాడట వెంకీ. మరి ఈ రూమర్ అయినా నిజమవుతుందా లేక రూమర్ గానే మిగిలిపోతుందా అనేది చూడాల్సి ఉంది.